ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. అధ్యాపన శాస్త్రం పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు అనే ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఈ పుస్తకం నుంచి మనకి సమ్మిళిత విద్య అనే అంశాన్ని ఆ టాపిక్ని పార్ట్ 1 వీడియో చూద్దాం. సమ్మిళిత విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఈ సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ప్రధాన చర్చనీయాంశంగా దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉద్భవించింది. సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ప్రధాన చర్చనీయాంశంగా దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ సమ్మిళిత విద్య అనే అంశము ఉద్భవించింది అన్నమాట. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ప్రధాన చర్చనీయాంశంగా దాదాపు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ సమ్మిళిత విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఉద్భవించింది. గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన విద్య ప్రత్యేక విద్య నుంచి సహిత విద్యగా మార్పు చెందడంలో సమ్మిళిత విద్య ఒక ప్రధాన చర్చనీయాంశం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన విద్య ప్రత్యేక విద్య స్పెషల్ ఎడ్యుకేషన్ నుంచి ఎలా మారింది? సహిత విద్యగా మార్పు చెందింది. ఇలా మార్పు చెందడంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన విద్య ప్రత్యేక విద్య నుంచి సహిత విద్యగా మార్పు చెందడంలో ఈ సమ్మిళిత విద్య ఒక ప్రధాన చర్చనీయాంశం. విద్యావేత్తల అభిప్రాయంలో సమ్మిళిత విద్య అనేది మానవ హక్కుగా పేర్కొనబడింది. విద్యావేత్తల అభిప్రాయంలో ఈ సమ్మిళిత విద్య అనేది మానవ హక్కుగా పేర్కొనబడింది. ఉదాహరణకి మానవ హక్కుగా పేర్కొనబడింది కదా ఈ సమ్మిళిత విద్య అనేది. ఇలాగా క్రిస్టెన్సన్, అదేవిధంగా లిప్స్కే, గార్డినర్, అదేవిధంగా యునెస్కో వీళ్ళందరూ హక్కుగా పేర్కొన్నారన్నమాట. ఉదాహరణకి క్రిస్టెన్సన్ ఏం చెప్పారు? ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి సాధారణ పాఠశాలల నుంచి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుంది అని క్రిస్టెన్సన్ పేర్కొన్నారన్నమాట. 1996లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది క్రిస్టెన్సన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని సాధారణ పాఠశాలల నుంచి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుంది అని 1996లో క్రిస్టెన్సన్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. అలాగే లిప్స్కే గార్డినర్లు కూడా సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలని పేర్కొన్నారు అనమాట. లిప్స్కే గార్డినర్లు దీనినే యునెస్కో కూడా తన యొక్క సాల్మాన్కా స్టేట్మెంట్ నందు 1994లో వచ్చిన సాల్మాన్కా స్టేట్మెంట్ నందు కూడా ఉద్ఘాటించడం జరిగింది. నెక్స్ట్, సమాన విద్యా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం విద్యాభివృద్ధికై తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా ఎన్నో కమిషన్లు వేయడం జరిగింది. సమాన విద్యా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం విద్యాభివృద్ధికై తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా ఎన్నో కమిషన్లను వేయడం జరిగింది. వాటి సూచనల ఆధారంగా వివిధ రకాలైన విద్యా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నేటి వరకు పాఠశాల కార్యక్రమాలకు వాతావరణానికి అనుగుణంగా పిల్లలను లేదా విద్యార్థులను మార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సమాన విద్యా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం విద్యాభివృద్ధికై తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా వేటిని నియమించడం జరిగింది? కమిషన్లు వేయడం జరిగింది. ఈ కమిషన్ల యొక్క సూచనల ఆధారంగా వివిధ రకాలైన విద్యా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నేటి వరకు పాఠశాల కార్యక్రమాలకి వాతావరణానికి అనుగుణంగా పిల్లలను లేదా విద్యార్థులను మార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని కమిటీలు వేసినా నేటి వరకు ఈ పాఠశాల కార్యక్రమాలకి వాతావరణానికి అనుగుణంగా పిల్లలను లేదా విద్యార్థులను మార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ పిల్లలు లేదా విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలలను మార్చడం జరగలేదు. జరిగిందా? జరగలేదు. ఇప్పుడిప్పుడే విద్యార్థులకు అనుగుణంగా, అంటే ప్రతి విద్యార్థి అవసరాలను తీర్చి విద్యను అందించే విధంగా పాఠశాలలో జరిగే కార్యక్రమాలను మార్చి విద్యా లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే విద్యార్థులకు అనుగుణంగా, అంటే ప్రతి విద్యార్థి అవసరాలను తీర్చి విద్యను అందించే విధంగా
పాఠశాలలో జరిగే కార్యక్రమాలను మార్చి విద్యా లక్ష్యాలను సాధించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడిప్పుడే. అదే సమ్మిళిత విద్య ముఖ్య లక్ష్యం. సమ్మిళిత విద్యను అందించడానికి కృషి చేయే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ముందున్న రాష్ట్రాల జాబితాలోనే ఉంది. సమ్మిళిత విద్యను అందించడానికి కృషి చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందున్న రాష్ట్రాల జాబితాలో ఉందన్నమాట.